ఎవరా పిచ్చి జగన్మోహన్ రెడ్డి అని అన్నది? అదే ఆ జగన్మోహన్ రెడ్డి చెంచాగాళ్ళు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరంటారండి? మహిళలకి రక్షణ లేదు అని. రక్షణ ఉందా లేదా అనేది మేము చెప్పాలి కదా. మా ఆడపిల్లలు కాలేజీలకి వెళ్తున్నారు అంటే సేఫ్గా బస్సుకి వెళ్తున్నారు, ఆటోలకి వెళ్తున్నారు, ర్యాపిడో బైకులు బుక్ చేసుకుని వెళ్తున్నారు. మరి సేఫ్గానే వెళ్ళి సేఫ్గానే వస్తున్నారు మా పిల్లలు. లేకపోతే ఏడుతూ మేము మీడియా ముందు ఉంటాం కదా. ఇప్పుడు నవ్వుతూ ఎందుకు హ్యాపీగా మాట్లాడుతున్నాం? మా పిల్లలు సరదాగా వెళ్తున్నారు కాలేజీకి, హ్యాపీగా చదువుకుంటున్నారు, వస్తున్నారు ఇంటికి. మేము హ్యాపీ. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలు. చాలా బాగుంది. మాకు పథకాలన్నీ వస్తున్నాయి. బాబుగారు చెప్పింది గోరంతా, చేసేది కొండంతా. బాబుగారు స్టార్ట్ చేసినప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు చేసే పథకాలు అభివృద్ధి చాలా ఎక్కువ అయింది కదా. చాలా ఎక్కువ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇతర దేశాల నుంచి బిజినెస్లు చేస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం, అంగన్వాడీ వాళ్ళకి, విఎంసీ వాళ్ళకి, ఆశా వర్కర్స్ వాళ్ళకి మహా అయితే నెలకు 9,000, 10,000 లేదా 12,000 ఆ జీతం ఉన్న వాళ్ళకి. వీళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా అని చెప్పేసి వాళ్ళకి ఎవరికి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరికి పథకాలు వేయలేదు, పడలేదు, వాళ్ళు వేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ విషయం వెళ్ళింది, వెంటనే శాంక్షన్ చేశారు. ఇప్పుడు 2 సంవత్సరాలు మీ కుటుంబానికి ఎలాంటి పథకాలు వచ్చినాయి? సూపర్ 6 పథకాల్లో గ్యాస్ బండ్లు సంవత్సరానికి 3 అన్నారు. 3 గ్యాస్ బండ్లు డబ్బులు నాకు అకౌంట్లో పడినాయి. మా బాబుకి లాస్ట్ ఇయర్ తల్లికి వందనం పడింది. తర్వాత ఫ్రీ బస్సు, మా పాప రోజు కాలేజీకి ఫ్రీ బస్కి వెళ్ళిపోతుంది. డబ్బులతో పని లేదు మాకు. రోజుకి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 70 రూపాయలు అవుతాయి. ఇప్పుడు 2,000 ఒక్కంది నాకు మిగిలినట్టేగా నెలకి. మరి నెలకు 2,000 వేసుకోండి, 12 నెలలు ఎంత అయినాయి మరి. ఈ సంవత్సరానికి నాకు అది కూడా మాకు ఒక పథకం లెక్కే కదా. శ్రీశక్తి అన్నారు, తల్లికి వందనం అన్నారు, గ్యాస్ బండ్లు అన్నారు, అన్నా క్యాంటీన్ అన్నారు, ఇది సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ జూన్లోనో చెప్పారు. ఆగస్టులో ఇచ్చేటప్పుడు 4,000 ఇస్తానన్నారు. ఆగస్టులో ఇచ్చే 4,000 కాకుండా ఈయన చెప్పినందుకు మే, జూన్, జూలై డబ్బులు కూడా కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మా మామయ్య గారు తీసుకున్నారు. మరి ఇంకేం కావాలి మాకు? ఇల్లు ఇస్తున్నారు. మాకు ఇల్లు లేదని అప్లికేషన్ పెట్టుకుంటే ఇల్లు అవకాశం ఉన్న వాళ్ళకి టిట్కో ఇల్లులు ఇచ్చారు. స్థలం అవకాశం ఉన్న వాళ్ళకి స్థలం ఇచ్చి 1,80,000 రూపాయలు మళ్ళీ మెటీరియల్ ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఇంకేం కావాలి? వైసీపీలో కొత్తగా 2.0 అని చెప్పి ఒక రిలీజ్ చేశారు, యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంటే టీడీపీ హెరాస్మెంట్ అందులో మాకు 2.0 అడుపుందా? ఇప్పుడు మావి గన్ను మీరేమో అమరావతి అని ఓట్లు అడగండి, నేనేమో మావి గన్ను అని ఓటు అడుగుతానంటే గన్ను లేనివాడు కూడా లైసెన్స్ గన్ను తీసుకుని కాల్చి పారేస్తాడు. యాదవని పిచ్చి కుక్కలాగా మాట్లాడుతున్నాడు. ఎవడన్నా నేమ్మా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పథకాల కంటే ఇంకొక 2 ఎక్కువ ఇస్తాను, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి నాకంటే. ఫస్ట్ ఒక ఛాన్స్ ఎందుకు ఇచ్చాం? ఈ మొహాన్ని చూసి కాదు ఇచ్చింది, వాళ్ళ నాన్నగారు మీద ఉన్న అభిమానంతో ఇచ్చాం. ఇచ్చినందుకు అది నిలబెట్టుకోలేపాడు. ఒక్క తనదంతే 13 సీట్లతో మొదలు కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ మావి గన్ను నా బొంద గన్ను అంటాడు. గన్ను పట్టుకుని వచ్చి నువ్వు ఓటేస్తావా లేకపోతే కాల్చిపారేమని అంటే ఎవడేస్తాడు ఓటు? పోతే పోరా ఇంటికి కాలితే ఎంతమందిని కాలుతాడో. గన్ను పట్టుకున్న 6 బుల్లెట్లు ఉంటే 6 కాలుతాడు. కత్తిమాడు అందరు సాగు కొట్టరా, పిచ్చుకొక్కను కొట్టినట్టు కొడతారు. అది చంద్రబాబు నాయుడు గారు ఆయన వెళ్ళక్కర్లేదు అసలు. ఈసారి ఎలక్షన్లకి ప్రచారమే అవసరం లేదు మాకు. మేమే స్వయంగా వెళ్ళి ఓట్లు వేసుకుని ఆయన గెలిపించుకునే దమ్ము మాకుంది. ఆయన అండదండలు మాకున్నాయి. ఆడపిల్లలకి పెద్దపీట వేసి ఆడపిల్లల్ని ఎంత గౌరవంగా చూస్తున్నాడు, ఎంతమందికి పోస్టులు వేసాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, ఎంత ప్రభుత్వం ప్రజల్ని ఎంత ఆదుకుంటుందన్నది ప్రజలందరూ చెప్పాలి. ఈ మావీగని కాదు చెప్పాల్సింది, చంద్రబాబు నాయుడు గారి గురించి మేం చెప్పాలి. ఆడపిల్లలకి సేఫ్టీ లేదన్నాడు. బెంగళూరు నుంచి ఒక అమ్మాయి విజయవాడలో దిగి మంగళగిరి వెళ్ళడానికి ఒక ఆటో బుక్ చేసుకుంటే ఆటోడు రూట్ మార్చి తీసుకెళ్తుంటే ఒక యాప్లో ఒక మెసేజ్ పెట్టినందుకు, శ్రీశక్తిలో పెట్టినందుకు ఆ పాపను సేఫ్గా ఇంటి దగ్గర దింపి ఆయన అరెస్ట్ చేశారా? ఇట్లాంటి ఇంకా ఎక్కడ సేఫ్టీ లేనిది? మన రాష్ట్రంలో ప్రస్తుతానికి ఏ గొడవలు లేవు, అరాచకాలు లేవు, అమ్మాయిలను తీసుకెళ్ళి పాడు చేయటం గ్యాంగ్లు లేదు. ఇతర రాష్ట్రాలు ఇక్కడ కూడా కాదు, మనకి ఇంకా దూరం ఒక 5-6 రాష్ట్రాల తర్వాత జరిగినాయి మనం వింటున్నాం. అదేంటంటే ఫేస్బుక్లో ఏ లాంగ్వేజ్ పెట్టుకుంటే ఆ లాంగ్వేజ్ వస్తుంది. వాడు అరవంలో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా, అరబ్బీలో మాట్లాడినా మనం తెలుగులో వినాలంటే తెలుగులో అంటున్నారు, అదే పోస్టులు పెడుతున్నారు. ఇవన్నీ ఈయన పిచ్చోళ్ళు అంటే కొంతమంది ఉంటారు కదా జనరల్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏమనుకుంటారు, మన రాష్ట్రంలోనే జరుగుతుందేమో అనుకుంటారు. దానికి తగ్గట్టు
మెల్ల డప్పు వేసుకుని ఈ వైసీపీ వాళ్ళు మోగిస్తున్నారు అంతే.